నమస్తే, వెల్కమ్ టు రమాదేవి రాయలసీమ రాగా. ఈరోజు కార్తీక వనభోజన పూజ మా కజిన్స్తో కర్నూలు దగ్గర ఉన్న ఫామ్ హౌస్లో కాసేపు సరదాగా ఈ సంతోషం మీతో పంచుకోవాలని ఈ చిన్న వీడియో. ఈ కార్తీక మాసం ఎంతో శక్తివంతమైనది. శివపార్వతుల పెళ్లి కథ. ఈ కథ విన్నవారికి ఆ పరమశివుని అనుగ్రహం తప్పక ఉంటుంది. బ్రహ్మదేవుని కోరిక మేరకు ఆదిశక్తి అయిన సతీదేవి ప్రజాపతుల్లో అగ్రగణ్యుడైన దక్షిణ ప్రజాపతి కుమార్తెగా జన్మించింది. సతీదేవి అపురూప సౌందర్య రాశి, సకల సద్గుణాల రాశి. పూర్వజన్మ సంస్కార బలంతో మహాశివునిపై భక్తితో పాటు ప్రేమ చిగురించింది. సతీదేవి ప్రతి శ్వాసలో, ఆలోచనలో శివుని నామమే. యవ్వనంలోకి రాగానే మనసులో మాట తల్లిదండ్రులతో చెప్పింది. ఇలా చెప్పింది: ఆ బోలాశంకరుని తప్పక మరెవ్వరిని వివాహం చేసుకోనని స్పష్టంగా చెప్పింది. ఆ శ్మశానవాసిలో ఏముందని భిక్షగాడిని కోరుకుంటావా? ఈ వివాహం జరగదు అని కఠినంగా చెప్పాడు ప్రజాపతి. నాన్నగారు, నేను ఆయన బాహ్యరూపం కాదు, ఆయనలోని తత్వాన్ని ఆరాధిస్తున్నాను. ఆయనే ఈ సృష్టికి మూలం, లయకారుడు, ఆయనే పరబ్రహ్మ స్వరూపం అంటూ ఎంత చెప్పినా దక్షుడు వినిపించుకోలేదు. తండ్రి అంగీకరించడం తెలుసుకున్న పార్వతీదేవి హిమాలయాల్లో అరణ్యానికి వెళ్ళి కేవలం గాలిని, ఎండిన ఆకులను ఆహారంగా తీసుకుంటూ చలిలో గడ్డగట్టే నీటిలో నిలబడి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఘోరమైన తపస్సు చేసింది. పరమశివుడు వృద్ధ బ్రాహ్మణి రూపంలో సతీదేవి తపస్సు చేసే ఆశ్రమానికి వచ్చి, నీవు ఇంత సౌందర్య రాశివి, ఇంత కఠోర తపస్సు ఎవరి కోసం చేస్తున్నావు అన్నాడు. నేను దక్షిణి కుమార్తెను, పరమశివుని పతిగా పొందాలని తపస్సు చేస్తున్నాను. వినయంగా పలికిన ఆ మాటలకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు, ఆ శివుడిలో ఏముంది? అతనికి ఇల్లు వాకిలి లేదు, ఒంటిపై సరైన వస్త్రము లేదు, ఒంటి నిండా బూడిద, అతనికి నివాసం శ్మశానం, మెడలో పాములతో ఉన్న బైరాగి. ఎలా పెళ్లి చేసుకుంటావు? అందమైన జీవితం నాశనం చేసుకోకు. నానా రకాలుగా నిందలు విన్న సతీ కోపంగా, ఆపండి, నా ప్రాణనాథుని గురించి ఒక్క మాట తక్కువ చేసి మాట్లాడటానికి వీల్లేదు. ఆయన మెడలోని పాములు కాలం, కుండలినీ శక్తికి ప్రతీకలు. శ్మశానం జనన మరణాలకు అతీతమైన స్థానం. ఆయన్ను మీరు అర్థం చేసుకోలేరు, వెళ్ళిపోండి అంటూ కోపంగా అరిచింది. ఆ మాటలకు పరమానందంతో బ్రాహ్మణి రూపం వదిలి దివ్యమైన చంద్రశేఖర రూపంలో ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. పార్వతి పాదాలపై వాలగా, నీ ప్రేమకు, తపస్సుకు ప్రసన్నుడనయ్యాను అని ప్రేమగా లేవనెత్తి, నీ తండ్రి అనుమతితో నిన్ను వివాహం చేసుకుంటానని అభయమిచ్చాడు ఆ పరమశివుడు. వివాహం అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా జరిగింది. సృష్టికి ఆది దంపతులుగా కైలాసంలో కొలువు తీరారు. దక్షుడికి ఇష్టం లేకపోయినా తమ కుమార్తె తపస్సు, బ్రహ్మదేవుని మాట, లోక కళ్యాణం వంటి కారణాల వల్ల అయిష్టంగానే ఈ వివాహానికి దక్షుడు అంగీకరించాడు. శివుడు యోగిగా తన ధ్యాన నిష్టను కొనసాగిస్తూనే సతీదేవి పట్ల అనురాగంతో గృహస్థ ధర్మాన్ని కూడా పాటించసాగాడు. సతీదేవి ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవడంలో తన సమయాన్ని గడిపేది. వారి ప్రేమ, ఒకరికొకరు తోడుగా నిలిచే విధానం ముల్లోకాలకు ఆదర్శంగా నిలిచింది. చాలా పాత సినిమా దక్షయజ్ఞం. ఆ సినిమా చూస్తే శివపార్వతుల కథ చాలా ఇంట్రెస్టింగ్గా, డీటెయిల్గా ఉంటుంది. ఈరోజు చాలా సరదాగా చిన్నప్పటి మెమరీస్తో చాలా హ్యాపీగా గడిచిపోయింది. ఆ సంతోషం మీతో కాసేపు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.